మనం బాంఛన్ దొర అంటే వాళ్ళు ఎందుకు ఇంటరా? నిజంగా జనాలు చాలా భయపడతారు అధికారంలో ఉన్నోడికి. కానీ అందరూ ఏకమైతే కూడా అధికారంలో ఎవడున్నా కూడా వాడే భయపడతాడు. ఒకరిద్దరు పోతే వాళ్ళిద్దరి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టి బనాయిస్తారు. ఇక లేని కేసులన్నీ పెడతారు, వాళ్ళ మీద కత్తులు పెడతారు, గన్నులు పెడతారు. వీడు పెద్ద దుర్మార్గుడు అంటాడు, వీడు ఇక దుష్ప్రచారాలన్నీ చేసి వాడిని ఒక రౌడీగా గూండాగా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఒక 1000 మంది కలిసిపోండి. నేను నిన్న కూడా చెప్పిన, మీరు ఒక ట్రాక్టర్లో ఒక 100 మంది ఒక 2 ఊర్లు 3 ఊర్లు కలిసిపోండి. ఒక లారీ ఒక డీసీఎం మాట్లాడుకొని మీరు తండాలు ఒక 4-5 తండాలు గ్రామాలన్నీ కలిసిపోండి. కేసులు పెడతాడు ఎవరి మీదైనా? నేను చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అట్లా మీకు ఇచ్చిన హామీలు ఎవరైనా నెరవేర్చకపోతే మీ నియోజకవర్గానికి ఇది తెస్తా అది తెస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు గనక ఒక 4-5 ఊర్లు ఏకతాటిపై ఏకమై వాడి దగ్గరికి పోతే వాడికి కింద డప్పులు కొడతాయని చెప్పిన. ఇది నిజంగా ఎవడు అవునన్నా కాదని ఇది వాస్తవం. ఆ ఐక్యత, ఆ ఏకం అనేది చాలా ముఖ్యం. ఈ ఊర్లలో నడిచే చెత్త రాజకీయమే ఇది. ఎందుకు గ్రామాలు ఎదగవు, గ్రామ ప్రజలు ఎదగరు, వాళ్ళ చేత ఎన్నుకోబడ్డ ఈ నాయకులు దోపిడీని ఆపరు, ఎందుకు వాళ్ళు అభివృద్ధి ఎందుకు చేయరంటే ఏం చేస్తారో చెప్పనా? ఊర్లో అందరూ కూడా చుట్టాలు ఉంటారు. ఈ హైదరాబాద్ అన్న ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. కానీ ఒక పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే, వాడు మామ అవుతాడు, వాడు బాబాయ్ అవుతాడు, వాడు తాత అవుతాడు, వాడు తమ్ముడు అవుతాడు, వాడు బామ్మర్ది అవుతాడు, వాడు బావ అవుతాడు. ఇట్లా వీళ్ళందరూ చుట్టాలు ఉంటారు కదా. కానీ కులాలుగా విభజించబడతారు, వాళ్ళు వరుసలుగా విభజించబడతారు, ఇక రకరకాలుగా ఉంటాయి. కానీ వాడేమో కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, ఓ కురిమింటి పెద్దయ్య కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, ఓ గౌడ సంఘానికి అధ్యక్షుడేమో బీజేపీలో ఉంటాడు. ఇక ఈ రెడ్డి కులంలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ మాదిగ కులంలో ఉన్న వాళ్ళు, మాలలో వీళ్ళు కొందరు ఈ బీఆర్ఎస్లో ఉంటారు. వీళ్ళు గ్రూపులుగా ఎవడెవడు ఏ పార్టీలో ఉన్నాడో వాడు ఆ పార్టీకే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్లో కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఇక ఏం చేస్తారంటే, కాంగ్రెస్ వాడు చేసినా చేయకపోయినా కూడా వానికి సలాం కొడతారు, జై కొడతారు. అరే అయ్యా వాడు కాంగ్రెస్ వాడు అయితే ఏంది, అరే ఓరి మామ ఓరి బాబాయ్, అటు బీజేపీ వాడు అయితే ఏంది, ఓరి బామ్మది ఓరి బావ ఓరి అల్లుడా ఓరి మేనమామ, ఆడు బీఆర్ఎస్ వాడు అయితే ఏంది, ఎవడైతే ఏంది, ఇది మన ఊర్రా. ఆ ఎమ్మెల్యే గారు మన ఊరుకు గీ హామీ ఇచ్చిండు, వాడు ఇంకా ఇది చేయలే. ముఖ్యమంత్రి నుంచి మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి, మన నియోజకవర్గానికి ఏం అందుతలేవు, మన చెరువులు ఎండిపోతున్నాయి, మన పంటలు ఎండిపోతున్నాయి, మన గిట్టుబాటు ధర వస్తలేదురా అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా కూడా ఏకమై, కులం మతం పార్టీలు అని ఏ వివక్షత లేకుండా ఏకమై అందరూ కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి పోతే సమస్యలు తీరవా? తీరుతాయన్న. ఫస్ట్ ఊర్లలో ఐక్యత చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మీరు గ్రూపులుగా రాజకీయాలు చేయకండి. ఊరు సమస్యలు తీరాలా, మీకు అనుకున్న లబ్ధి జరగాలంటే వాయి వరస కులము మతము లేకపోతే ఈ పార్టీలు అనేవి ఏవి కూడా విభేదాలు లేకుండా మీరు ఊరు సమస్య అనుకోండి. నేను కాంగ్రెస్ కార్యకర్తను, నేను కరడు కట్టిన కాంగ్రెస్ వాదిని, మా ఎమ్మెల్యేని నేను ఎదిరిస్తాను రా భయ్, జై కొడతా, అవసరమైతే జెండాలు మోస్తా అనుకున్నంత కాలం నువ్వు జీవితకాలం జెండాలు మోస్తూనే ఉంటావు తప్ప నీ ఊరు సమస్యలు అనేవి తీరవు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇట్లనే వ్యవహరించినంత కాలం మా ఊర్లో ఉంటుంది. సందర్భం వచ్చింది కనుక చెప్తాను. మాది మాటూరు గ్రామం. మా మాటూరు నుంచి వెళ్ళి మా ఊరు అవతల ఒక వట్టూరు అనే ఒక గ్రామం ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఆ రోడ్డు అట్లే ఉన్నది. 20 ఏళ్ళ నుంచి వెళ్ళి అక్కడ రోడ్డు పర్లేదంటే ఆ రోడ్డు ఎంత అధ్వానంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మా ఊరు పెద్దలందరూ కూడా ఏకమై కలిసిపోయి ఉంటే ఆ సమస్య ఎప్పుడూ తీరుతూ ఉండే. అట్లా చేయలే. బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్లోనే ఉంటాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్లోనే ఉంటాడు, బీజేపీ వాడు బీజేపీలోనే ఉంటాడు తప్ప ఆ 3 పార్టీల వాళ్ళు ఏకమై అరే ఇది మన ఊరు సమస్యరా, ఎమ్మెల్యేను పోయి కోరుదాము, అడుగుదాము, డిమాండ్ చేద్దాము అని కూడా ఎవరు కూడా అనుకోలే. ఇంకా రోడ్డు కూడా మారలే. ఇట్లా ఒక మాటూరు గ్రామంలో ఉన్న రోడ్డే కాదు, అన్ని గ్రామాల్లో ఇట్లా ఎన్నో రోడ్లు ఉన్నాయి, అన్ని గ్రామాల్లో ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దయచేసి అందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నా, మీ దగ్గరికి సమస్య వస్తే మీరు అందరూ కూడా ఏకం అవ్వండి. మీ ఊరు వరకు సమస్య వచ్చినప్పుడు నేను ఆ పార్టీకి ఎదురు తిరిగా, నేను ఆ పార్టీకి ఎదురుపోను, నేను ఆ పార్టీని క్వశ్చన్ చేయను అనుకున్నప్పుడు ఆ సమస్య నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నా, ఆ సమస్య నీది కాదనుకుంటే రేపటి నాడు అది నీ నడింట్లోకి వచ్చి నీ నెత్తికెక్కుతుంది. ఇది గుర్తుపెట్టుకో. హామీలపై నిలదీత, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన. 6 గ్యారెంటీలు రుణమాఫీపై ప్రశ్నల వర్షం కురిపించారట అక్కడ జనాలు. శబాష్, మీ అందరికీ అట్లనే వ్యవహరించాలి, హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరించరు. ఇది లెక్క, ఇది ఊరంటే ఇట్లా ఉండాలి, పద్ధతి ఇట్లా ఉండాలా. మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ప్రకటన ఇట్లా ఉండాలి. కంచె వేయాలి, ముళ్ళకంపలు వేయాలి. తెలంగాణ నాడు ఉద్యమ సమయంలో మీరు లారీ ట్రాక్టర్ ట్రైర్లన్నీ తీసుకొచ్చి ఆ రోడ్డుకు ఇటు అటు రాస్తా రోకోలు బంద్ చేసిండ్రు, అగ్గిపెట్టి కిరోసిన్ పోసి అంటించిండ్రు, కంపలేసిండ్రు, అసలు రవాణా లేకుండా చేసిండ్రు కదా. అట్లా ఎమ్మెల్యే ఇంటి చుట్టేయండ్రి,
వాడు ఎవడైనా సరే, బీజేపీ ఓడా, బీఆర్ఎస్ ఓడా, కాంగ్రెస్ ఓడా, ఎవడైనా సరే ఆడు ఇంట్లోకించి బయటికి వెళ్ళకుండా చేయరు. అట్లా చేయరు, మన ఊర్లకు రాకుండా చేయరు. అప్పుడు తెలుస్తుంది రాజభోగాలు అనుభవించే వాడికి ఈ సామాన్యుల కష్టం ఎట్లా తెలవాలా. మీరు నిలదీసినప్పుడే తెలుస్తుంది. మీరు బాంఛన్ దొర అంటే బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. అన్నపూర్ణ తెలంగాణ ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటులో టాప్ 11.6%తో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందట. పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెనుకే ఉన్నాయట. రైతు బంధు బీమా ఫలం ఇది, మిషన్ కాకతీయ ఫలం ఇది, కాళేశ్వర జలాల ప్రసాదం ఇది, 24 గంటల కరెంటు యొక్క ప్రభావం ఇది, రైతన్న ఇంట్లో సిల్లు కురిసినాయి, తెలంగాణ అన్నం గిన్నె అయ్యింది, దేశానికే అన్నపూర్ణగా మారింది. సరే, కొంతవరకు వీళ్ళు ప్రచారం చేసుకున్నా కూడా నమస్తే తెలంగాణ వాళ్ళు ఇచ్చిండ్రు. 24 గంటల కరెంటు వచ్చింది, ఇప్పుడు కరెంటు పోతా ఉంది, అది వాస్తవం. కాళేశ్వరం జలాలు వచ్చినాయి, ఆ జలాలు వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కరువు అనేది తీరింది. అన్ని ప్రదేశాల్లో తీరింది, యావత్ తెలంగాణలో తీరిందని నేను అనను, కానీ మేజర్గా అయితే తీరింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి చాలా వ్యత్యాసం ఉండింది. ఎందుకు అంటే పాడి ఏదైతే ఈ వడ్లు ఈ బియ్యం పండించే దాంట్లో మన తెలంగాణ ఎక్కడో ఉంటుండే. దేశంలో అత్యధికంగా ఎక్కువ వరి వేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మరి ఇది ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు? ఇది ఎందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే జరిగింది అంటే అప్పుడు నీళ్లు రాలే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి అనేది నేను గుర్తు చేస్తాను. ఇదైతే వాస్తవం. ఎందుకు అంటే కేసీఆర్ చేసిన తప్పులను చెప్పాలా, అక్కడ జరిగిన ఒప్పులను చెప్పాలా, మంచిని చెప్పాలా, చెడును చెప్పాలా, అంటే న్యూట్రల్గా వాస్తవాలను వెలికి తీసినప్పుడే అది సరైన జర్నలిజం అవుతుంది. కేవలం కొన్ని పార్టీలకు, కొందరు నాయకులకు వత్తాసు పలికే వాళ్ళు ఎప్పటికి కూడా జర్నలిస్టులు కాలేరు. వాళ్ళని జనాలు గుర్తిస్తారు, ఖచ్చితంగా తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. తెలంగాణ 11.6% చేసింది, మహారాష్ట్ర 5% చేసింది, ఇక మధ్యప్రదేశ్ 6. ఇట్లా అన్నింటికంటే కూడా ఉత్తీర్ణత మన తెలంగాణలో ఉంది. అద్భుతంగా ఉంది నిజంగా. ఇది ఇట్లనే ఉండాలి, చెడిపోవద్దు, ఇంకా ముందుకు కొనసాగాలి తెలంగాణ రాష్ట్రం. దయచేసి ప్రభుత్వం రైతాంగం పట్టిన దృష్టి సారించండి. వాళ్ళకి కావాల్సిన నిధులను, ఆ పంట గిట్టుబాటు ధరను ఏర్పాటు చేయండి. దయచేసి దళారులు రేటు ఫిక్స్ చేసే వ్యవస్థను మీరు తీసేయండి. ప్రభుత్వమే వాళ్ళకు ఇంత అమౌంట్ అని పెట్టండి. దయచేసి మీరు ఎట్లాగూ రైతులకు ఆ ధరను ఫిక్స్ చేసే అధికారం ఇవ్వరని నాకు తెలుసు. దయచేసి మీరన్నా ఫిక్స్ చేసి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్న ప్రభుత్వాన్ని.